హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే శనివారం రోజున నరసింహస్వామి గుడికి వెళ్ళాము. ఈ గుడి అయితే మల్లూరులో ఉందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ టెంపుల్లో ఉన్న విశిష్టత గురించి నాకు తెలిసినంత వరకు చెప్తాను. అక్కడ పూజారి కూడా మాకు కొన్ని విషయాలు అయితే చెప్పారండి. అవి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. భద్రాచలం నుండి అయితే కరెక్ట్గా 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఈ గుడి అయితే మంగపేట మండలంలోని మల్లూరు గ్రామానికి కరెక్ట్గా 4 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. చూడండి, ఇక్కడ బోర్డు కనపడుతుంది మల్లూరు అని. ఇక్కడ నుండి కరెక్ట్ 4 కిలోమీటర్ వెళ్తే మనకైతే గుడి దగ్గరకు వస్తాము. అక్కడ నుండి అడవిలో నుండి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందండి. లోనాకి వెళ్తే కొండపైన అయితే స్వామివారు ఉంటారండి. ఈ స్వామివారు అయితే మానవ శరీరంలాగా మెత్తగా ఉంటారంట అండి. అంటే మన స్వామిని ముట్టుకుంటే లోనాకి వెళ్తారంట. మన స్కిన్ని టచ్ చేస్తే లోనాకి ఎలా వెళ్ళిద్దో యాస్టీస్గా అలానే స్వామివారిని టచ్ చేసినాక లోనాకి అలా వెళ్ళిద్దంట. నరసింహస్వామి దేవాలయాలన్నీ అడవిలో కొండ మీద వెలిసి ఉంటాయండి. మ్యాక్సిమం నరసింహస్వామి గుళ్ళన్నీ అలానే ఈ గుడి కూడా అంతే అండి. కాకపోతే అన్ని గుళ్ళల్లో విగ్రహాలు ఉంటాయి. ఇక్కడైతే మానవ శరీర ఆకారంలో స్వామివారు స్వయంగా వెలిశారండి. మన శరీరం ముట్టుకుంటే ఎలా మెత్తగా లోనాకి వెళ్తుందో అలానే గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహం కూడా అంతేనండి. మానవ శరీరంలో మెత్తగా రోమాలతో ఉంటారండి. నరసింహస్వామి అయితే స్వయంగా వెలిశారండి. నరసింహస్వామి మానవ శరీరం రోమాలతో ఎలా ఉంటుందో అలానే యాస్టీస్గా స్వామివారు కూడా రోమాలతో ఉంటారంట అండి. ఆలయ ప్రత్యేకత స్వామివారు మానవ శరీరంలో మెత్తగా ఉంటారంట అండి. ఇక్కడ అసలు ప్రత్యేకత అంటే ఇదేనంట అండి. స్వామివారి మూర్తిని ఎక్కడ నొక్కి చూసినా మెత్తగా మానవ శరీరంలా అనిపిస్తుందంట అండి. స్వామివారి ఛాతి మీద రోమాలు దర్శనమిస్తాయి. స్వామివారి బొడ్డు భాగంలోన చిన్న రంధ్రం ఉంటుంది. దీని నుంచి ద్రవం విడుదలవుతుందంట అండి. దీనిని అదుపు చేయటానికి స్వామివారి ఆ రంధ్ర భాగంలో గంధం ఉంచుతారంట అండి. పూర్వకాలంలో ఈ మూర్తిని వెలికితీసే క్రమంలో స్వామివారి మూర్తి మీద రంధ్రం పడిందంట అండి. ఆనాటి నుంచి ఆ రంధ్రం నుండి ఒక ద్రవం కారుతుందంట అనేసి ఇక్కడ పూజారి అయితే చెప్పారు మాతో. సో అలా స్వామివారి రంధ్రంలో నుంచి ద్రవం ఆపటం కోసం గంధం అయితే ఉంచుతారంట అండి. స్వామివారి రంధ్రం నుంచి వచ్చిన ఆ గంధాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారంట. ఈ మల్లూరులో ఉన్న శ్రీ హేమచల లక్ష్మీ నరసింహ క్షేత్రంలో ఉన్న ప్రత్యేకత చింతామణి జలపాతం అండి. దట్టమైన అడవుల్లో కొండలపై నుంచి జలపాతం అయితే వస్తుంది. ఈ జలపాతంలో భక్తులు స్నానం చేస్తారు ఎక్కువగా. ఈ జలపాతం యొక్క విశిష్టత ఏమిటంటే ఇక్కడ స్నానం చేస్తే ఎలాంటి అనారోగ్యమైనా కూడా సాల్వ్ అవుతుందంట అండి. ఈ జలధార విశేషమైన ఔషధ గుణాలు కలిగి ఉందనేసి దీనిని సేవిస్తే సమస్త రోగాలు మటుమాయమవుతాయని భక్తులు చాలా బాగా నమ్ముతారండి. దీనికి సమీపంలో ఇంకొక చిన్న జలపాతం కూడా ఉంటుంది. మల్లూరు హేమచల చంద్రాన్ని కాకతీయ రాణి రుద్రమదేవి సందర్శించడమే కాక ఇక్కడ ఉన్న జలానికి చింతామణి అని పేరు పెట్టింది కూడా రుద్రమదేవి అని చెప్పారు పూజారి వాళ్ళైతే. 6వ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ క్షేత్రం ఉన్నట్టు మన చరిత్రలు చెప్తున్నాయండి. ఈ ఆలయం చిన్న చోళ చక్రవర్తుల కాలం నాటిదని చెప్తున్నారు. ఈ క్షేత్రం అంతా అర్ధచంద్రాకారంలో ఉంటుందంట అండి. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి అయితే స్వయంభూగా వెలిశారంట. దిలీపకర్ణి మహారాజుకు స్వామివారు నేను గుహ అంతర్భాగంలో ఉన్నానని సెలవించారంట అండి. మహారాజు 76,000 సైనికులతో అక్కడ తవ్విస్తుండగా స్వామివారి గుణపం నాభిలోకి కుచ్చుకుందంట. ఆ నాభి నుండే ప్రస్తుతం ద్రవం వెలువడుతుందనేసి ఇక్కడ పూజారి వాళ్ళైతే చెప్తున్నారు.
ఈ ద్రవం సేవిస్తే సంతాన భాగ్యం కూడా కలుగుతుందని చాలామంది నమ్ముతారండి. మేము వెళ్ళిన రోజు కూడా సంతాన పూజ అయితే చేయించుకున్నారు. టెంపుల్ స్టార్టింగ్ ఇలా ఉంటుందండి, చూడండి. ఇక్కడే మేమైతే వెహికల్స్ పార్కింగ్ ఉంటుంది ఇటు సైడు. ఈ విగ్రహం పక్కనే మనం వెహికల్స్ అన్నీ పార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడైతే కోతులు అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. మొత్తం అడవి అవ్వటం వల్ల కోతులు అయితే ఫుల్గా ఉన్నాయండి. కోతులతో అయితే కన్ఫామ్ జాగ్రత్తగా ఉండాలి. చేతిలో ఖచ్చితంగా కర్ర పట్టుకొని అయితే వెళ్ళాలండి. కోతులు బాగా కరుస్తాయంట. అక్కడ ఉన్న ఒకరినైతే కరిసిందనేసి వాళ్ళు జాగ్రత్తగా ఉండమని అయితే మాకు చెప్పారు. పిల్లలు కూడా ఉన్నారు కదా, సో మేమైతే కర్ర తీసుకొనే వెళ్ళామండి. ఫుల్గా కోతులు అయితే ఉన్నాయి. కోతులతో అయితే జాగ్రత్తగా ఉండాలి కన్ఫామ్గా. ఇక్కడైతే పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయండి. ఆ మామిడి చెట్టు కాయలన్నీ కోతులు తిని కింద పడేస్తూ ఉన్నాయి. కాయలు అయితే చిన్నగా భలే ఉన్నాయండి. చూడండి, కోతులు చాలా అంటే చాలా కోతులు ఉన్నాయండి. మేమైతే మా వెహికల్ అక్కడ పార్కింగ్ చేసేసి అక్కడ కర్రలు ఉంటే కర్రలు తీసుకొని వెళ్తున్నామండి. మనకి గుడి మొత్తం మీద కోతులు అయితే చాలా అంటే చాలా ఉంటాయి. పిల్లలతో ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. చూడండి, స్టార్టింగ్ ఎంట్రన్స్ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుందండి టెంపుల్ అయితే. మేమైతే ఫస్ట్ చింతామణి జలపాతానికి అయితే వెళ్తున్నామండి. ఇటు సైడ్ అయితే ఇంకా కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదంతా అడవి అవ్వటం వలన చాలా కోతులు ఉన్నాయి. చెట్ల మీద ఫుల్ కోతులు ఉన్నాయండి. చూడండి, ఇలా కొండలపై నుండి వాటర్ వస్తూ ఉంటాయి. ఇలా మనం రాళ్ళ మీద రాళ్ళు పెడితే అలాంటి పెద్ద ఇల్లు కట్టుకుంటే మనం కోరిన కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. చూడండి, మంకీస్ ఎలా చూస్తున్నాయో. ఏదో తింటుంది, కోతి కొబ్బరి చిప్ప అనుకుంటా. నెక్స్ట్ మేమైతే చింతామణి జలపాతానికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, జలాంజనేయ స్వామి. ఇంకా కొంచెం ఇట్లా లోనకి వెళ్తే ఇంకొక జలపాతం కూడా ఉందండి. వాటర్ అయితే చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. చాలామంది బాటిల్స్లో ఇంటికి కూడా తీసుకువెళ్తారు. అసలు ఈ వాటర్ అనేవి ఎక్కడి నుండి వస్తాయో అసలు ఎవరికి తెలియదండి. ఎక్కడో కొండల పైనుండే వస్తాయి. అసలు చాలా క్లీన్గా చాలా బాగున్నాయి వాటర్ అయితే. చింతామణి అనేసి అక్కడ రాసి ఉంది చూడండి. ఇక్కడ ఒక చిన్న జలపాతం ఉంది. అక్కడ స్టార్టింగ్లో ఇంకొక జలపాతం కూడా ఉంటుంది. ఫస్ట్ మేమైతే ఇక్కడికి వచ్చాము. చూడండి, ఈ నీళ్ళు అయితే 365 రోజులు వస్తాయండి. మేము వెళ్ళింది ఎండాకాలం. ఎండాకాలంలో కూడా వాటర్ వస్తున్నాయి. చూడండి, చెట్ల మధ్యలో దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఎందుకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలండి. మా పిల్లలైతే ఎక్సైట్మెంట్తో ఎక్కడి నుండి వాటర్ వస్తున్నాయి అనేసి కొంచెం పైకి కూడా వెళ్ళొచ్చారు. వాళ్ళు అడుగుతున్నారు ఎక్కడి నుండి వస్తాయి వాటర్ అనేసి. కానీ మనకి చాలా స్వచ్ఛంగా కొండల పైనుండి చాలా బాగున్నాయి వాటర్ అయితే. చెప్తున్నారు చూడండి, కొండపై నుండి వస్తాయనేసి. చాలా ప్రశాంతంగా ఉందండి.
షార్ట్గా మీద చూసారా అండి, చింతామణి జలపాతం, శ్రీ ఆదిలక్ష్మి జలపాతం, అక్కదార చెల్లిదార అని ఉన్నాయి. ఇక్కడ భక్తులు ఇలా స్నానం చేస్తారండి, చాలా మంచిదంట. ఇలా స్నానం చేస్తే మనకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ అవుతాయనేసి చాలామంది నమ్ముతారు. ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉందండి. మేమైతే బొట్టు పెట్టించుకున్నాము ఇక్కడ అందరం. చాలామంది వాటర్ అయితే ఇంటికి తీసుకొని వెళ్తారండి బాటిల్స్లో, చాలా మంచిదనేసి. అందరం మేము ఇలా అయితే ఆంజనేయ స్వామి బొట్టు అయితే పెట్టుకున్నాం. చూడండి, జల ఆంజనేయ స్వామి. మళ్ళీ మేము రిటర్న్ అయితే అయ్యాము, చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము. మొత్తం దారి పొడుగున ఫుల్గా కోతులు అయితే ఉంటాయి చూడండి. వాటర్ ఎక్కడ నుండి వస్తున్నాయి అనేసి మా పిల్లలందరూ సైంటిస్ట్ లాగా పరిశోధన చేస్తున్నారు. కానీ చాలా స్వచ్ఛమైన వాటర్ అండి. చూడండి, చెట్టు మధ్యలో త్వరగా భలే బాగుంది. మా బాబు ఫోటో దిగుదాం అనుకున్నాడు, బట్ ఇక్కడైతే ఫుల్గా కోతులు చూడండి బాగా కరుచుకుంటున్నాయి. నెక్స్ట్ ఇక్కడైతే మనం గుడి లోపల అర్చన ఏమన్నా చేసుకోవాలి అనుకుంటే అమౌంట్ అంత అయితే చూసుకోవచ్చండి. గుడి లోపలికి అయితే మేము స్టార్ట్ అవుతున్నాము. ఇదైతే ప్రసాదాల కౌంటర్ అండి. చాలా ప్రసాదాలు ఉన్నాయి, మేమైతే తీసుకున్నాము. అన్ని ప్రసాదాలు రెండు తీసుకున్నాము. ప్రసాదాల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. గుడి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా. ఎంటర్ అవ్వగానే చూడండి, పెద్ద మామిడి చెట్టు కోతి చూడండి. ఆంజనేయ స్వామి. మేమైతే 8కి వెళ్ళామండి టెంపుల్కి అయితే. ఇక్కడ బయట అయితే కొబ్బరికాయ కొట్టాము. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో టెంపుల్ది. రథం చూడండి, నరసింహస్వామి విగ్రహం ఎంత బాగుందో చూడండి. అసలు చాలా కోపంగా ఉన్నారు నరసింహస్వామి. ఈ ఆలయంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయండి. శ్రీ నరసింహస్వామి ఎత్తు 10 అడుగుల వరకు ఉంటుందంట అండి. విగ్రహం యొక్క బెల్లి భాగం మానవ శరీరం వల్లే చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంటుందంట అండి. ఈ ఆలయం యొక్క ధ్వజస్తంభం 60 అడుగుల ఎత్తులో ఉంటుందంట అండి. ఈ లక్ష్మీనరసింహస్వామి గుడి టైమింగ్స్ అయితే ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓపెన్లో ఉంటుందంట అండి. మళ్ళీ 3 గంటల నుండి 5 గంటల వరకు ఓపెన్లో ఉంటుందంట అండి. ఈ గుడి అయితే వారం మొత్తం ఓపెన్లోనే ఉంటుందంట అండి. అన్ని రోజులు ఓపెన్ చేస్తారంట అండి. ఈ గుడి మెట్లు మొత్తం 150 మెట్లు ఎక్కి మనం దైవ విగ్రహాన్ని చూడాలి. చూడండి, ఇలా మెట్లు ఎక్కుకుంటూ మేమైతే లోనాకి వెళ్ళాము. చాలా బాగుంది. ఇంతకుముందు ఈ మెస్ అయితే లేదండి. ఇప్పుడు కోతులు ఎక్కువ ఉండటం వలన ఇక్కడైతే మెస్ పెట్టారు. సో ఈ మెస్ ఉండటం వల్ల కొంచెం బెనిఫిట్ అని చెప్పొచ్చు. అయినా కోతులు లోనాకి అయితే వచ్చాయి చూడండి. చూడండి మెస్ ఎలా ఎక్కుతున్నాయో కోతులు. ఇక్కడ పైన అయితే కోతులు ఉన్నాయండి. కోతులు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి.
పిల్లలతో వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. చేతిలో ఏమున్నా సరే తీసుకెళ్తున్నాయి. దేవుడి నామాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇలా మేమైతే మెట్లన్నీ ఎక్కి కంప్లీట్ చేసుకొని దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మనం ఏదైనా అర్చన, సంతాన అలాంటివి చేయించుకోవాలనుకుంటే టికెట్ అయితే ఉంటుంది. స్పెషల్ టికెట్స్ తీసుకోవాలంటే మేమైతే అర్చనకు తీసుకున్నాము. అర్చన టికెట్ వచ్చి ఫ్యామిలీకి 50 రూపీస్ అండి. ఇలా మనం ఏ టికెట్ తీసుకుంటే ఆ టికెట్ని బట్టి కాస్ట్లు అయితే ఉంటాయండి. ఫస్ట్ అయితే ఇలా గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అయితే స్వామివారికి పూజ జరుగుతుంది. మేమైతే కొద్దిసేపు అక్కడ కూర్చున్నాము. పూజ కంప్లీట్ అయ్యేదాకా మాకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది. మేము కరెక్ట్గా శనివారం వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అయితే పూజ జరుగుతుంది. ఆ హారతి అయితే అందుకున్నామండి. చాలా హ్యాపీ అనిపించింది. హారతి తీసుకున్న తర్వాత అయితే పూజారి అందరికీ బొట్లు పెట్టారు. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంతకుముందు అయితే లోనకి మనం ఫోటోలు అవి తీసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే ఫోటోలకైతే పర్మిషన్ లేదండి. ఇక్కడే కెమెరా అతను ఉంటాడు. మనం అమౌంట్ పే చేస్తే వాళ్ళైతే ఫోటో తీస్తారండి. పెద్ద ఫోటో అయితేనేమో 150 రూపీస్, చిన్న ఫోటో అయితేనేమో 100 రూపీస్ అండి. మనం చాలా దూరం అయితే చాలా తక్కువ వస్తాం కండి టెంపుల్కి. సో మాకైతే మెమొరీలా ఉంటుందనేసి మేమైతే గ్రూప్ ఫోటో అండ్ ఆల్సో ఫ్యామిలీ ఫొటోస్ కూడా దిగాము. లైఫ్ లాంగ్ మెమొరీలా ఉంటుందిగా. మేము మ్యాక్సిమం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఫోన్ ఎలా ఉండటం లేదు ఇప్పుడైతే. సో మేమైతే కన్ఫామ్గా ఫోటో అయితే దిగుతామండి. లైఫ్ లాంగ్ మెమొరీలా ఉంటుంది. చూడండి అమ్మవారు మొత్తం డీటెయిల్గా చూడండి. పూజ అయితే జరుగుతూనే ఉంది. చాలామందే వచ్చారు శనివారం అవ్వటం వలన. ఇంకా వస్తూనే ఉన్నారండి భక్తులైతే. చాలామంది చాలా రకాల పూజలు అయితే చేయించుకుంటున్నారు. మేము వెళ్ళినప్పుడు అయితే సంతాన పూజ అయితే ఒక దంపతులు చేయించుకున్నారండి. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పూజారి అయితే నాభి నుండి వాళ్ళకైతే ప్రసాదం ఇచ్చారండి. ఇక్కడే మనం టికెట్ తీసుకోవాలండి. పక్కన ఉంటారు, అక్కడే టికెట్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ చూడండి బోర్డు. మనం ఏదైనా అర్చన ఏదైనా చేయించుకోవాలంటే అమౌంట్ మొత్తం ఈ బోర్డులో ఉన్నాయి చూడండి. మనం స్వామివారి దగ్గర ఏ పూజ చేయించుకోవాలన్నా సరే ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. ఆ తర్వాత స్వామివారి పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకైతే అక్కడ ఉన్న వాళ్ళందరికీ హారతి ఇస్తారండి. హారతి ఇచ్చిన తర్వాత పూజారి అయితే అందరికీ కుంకుమ బొట్టు పెడతారు. పెట్టిన తర్వాత ఎవరైతే టికెట్ తీసుకుంటారో వాళ్ళని ఉండమని, టికెట్ తీసుకున్న వాళ్ళని అయితే వెళ్ళమని చెప్తారు. సో అలా టికెట్ తీసుకున్న వాళ్ళందరికీ పూజలు చేస్తారు. పూజలు మొత్తం చేయించుకున్న తర్వాత మనమైతే స్టార్ట్ అవ్వచ్చు. దిగేటప్పుడు ఇటు సైడ్ మెట్లు ఉంటాయండి. ఇటు సైడ్ కూడా మెస్ పెట్టారు. ఇంతకుముందు అయితే అసలు మెస్ లేదండి. ఈ మెస్ ఉండటం చాలా బెనిఫిట్. కోతులు లోనకైతే రావట్లేదు. లేకపోతే కోతులు అయితే అసలు చాలా టార్చర్ పెడుతున్నాయి.
చేతులు ఏదున్నా సరే వచ్చి తీసుకెళ్తున్నాయండి. పిల్లలుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మేమైతే కొబ్బరికాయలు అక్కడే కొట్టేసి వదిలేసాము. అసలు ప్రసాదం కూడా కొబ్బరికాయలు ప్రసాదంగా ఇంటికి తీసుకొచ్చుకుంటారు కండి, బట్ మేమైతే తీసుకోలేదు. కోతులు చాలా ఉన్నాయి, ఎక్కడ కరుస్తాయో అనేసి. సో ఇక్కడైతే మెస్ ఉండటం వలన కోతులైతే లోనకి రాలేకపోతున్నాయి. పైన అయితే ఫుల్గా సౌండ్ చేస్తున్నాయి. అందుకని మేమైతే ఇక్కడ కొంచెం ఫోటోలు తీసుకున్నాము. ఇక్కడ నుండి రథం చూడండి ఎంత బాగుందో. అందుకే ప్రశాంతంగా మేమైతే ఫోటోలు కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. పిల్లలైతే ఎవరు లేరండి, మేమిద్దరమే ఉన్నాము. సో ఒక 2 మినిట్స్ అయితే ఇలా వీడియో ఇవి తీసుకున్నాము. ఇక్కడ రథం ఫోటో కనపడుతుంటే మెస్ లోపల నుండి మేమైతే వీడియో తీసాము. ఈ గుడి అయితే ఎక్కువగా గురువారం, శనివారం, ఆదివారం అయితే ఎక్కువ స్పెషల్గా ఉంటుందంట అండి. భక్తులైతే గురువారం, శనివారం, ఆదివారమే ఎక్కువ వస్తారంట. ఇలా మనం బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి గుడిసె అయితే ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదైతే ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఇది పైకెక్కి మనం చూస్తూ ఉంటే వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఆ సరౌండింగ్స్ అడవి మధ్యలో ఉండటం వలన అక్కడ మనం ఉన్న లొకేషన్ అంతా క్యాప్చర్ చేయవచ్చు. పైకి వెక్కి చూస్తుంటే అసలు ఆ ఫీల్ అయితే మాటల్లో కూడా చెప్పలేమండి. బట్ మేము అక్కడ నుండి చూస్తుంటే కింద ఒక పర్సన్ అయితే కోతులు అటాక్ చేశాయి. చాలా భయం అనిపించింది. మా పిల్లలైతే అది చూడగానే బాగా రన్నింగ్ చేశారు, కోతులు మెట్లెక్కి వస్తున్నాయి అనేసి. కోతులతో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ నుండి వ్యూ అయితే సూపర్ అండి. ఎవరు వచ్చినా సరే ఒక్కసారి ఈ గుడిసె మాత్రం మిస్ చేసుకోవకండి. ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంటుంది అసలు. ఇక్కడ మాకు పూజారి కూడా కొన్ని విషయాలు అయితే చెప్పారండి. కరోనా టైంలో చాలామంది పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గరికి వెళ్తే నయం అవ్వకపోతే ఇక్కడికి టెంపుల్ లోపల నుండి ప్రసాదం తీసుకొని నయమైందంట అండి. భక్తులైతే చాలామంది కరోనా టైంలో ఇక్కడే ఉన్నారంట, పూజారి అయితే చెప్పారు. వ్యూ చూడండి ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్ ఉంది కదండి వ్యూ అయితే. చాలామంది పూజారి చెప్పారు కంటే మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక అయితే కన్ఫామ్గా నెరవేరుతుందంట అండి అని పూజారి అయితే చెప్పారు. మాకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. పూజారి గారు కూడా చాలా విషయాలు చెప్పారండి. మాకు తెలియని అనేక విషయాలు మేమైతే తెలుసుకున్నామండి. ఆవుల శివనాగిరెడ్డి కోమలలిత పొగురు నీళ్ళ గోత్రం, పొగురు నీళ్ళ ఎంపీ బంజారా, భద్రాచలం దగ్గర ఎంపీ బంజారా. 200 అండి. ఇంకొక పేరు, ఇంకొక పేరు, బిజ్జం వెంకటరామిరెడ్డి, నాగలక్ష్మి, పసుపు నీళ్ళ, బంజారా 200. అన్నదానానికి డబ్బులు కూడా ఇవ్వచ్చండి. మేమైతే ప్రసాదాలు కూడా చాలా తీసుకున్నాం 1000 రూపీస్కి, బట్ అదైతే క్లిప్ మిస్ అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.